ప్రతి క్షణం తాజా వార్తలతో మీ ముందుకు వస్తుంది మన నీల్ ఇండియా న్యూస్ ఛానల్. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి ఇప్పటికీ 20 నెలలు గడుస్తుంది. వాళ్ళు ఇచ్చిన ఏ హామీలు నిలబెట్టుకోలేదు. ఇప్పుడు ఆ జోలికి నేను ఓదలుచుకోలేదు. కానీ ప్రజెంట్లీ మెయిన్ ఏదైతే నియోజకవర్గానికి 3,000 ఇండ్లు కేటాయిస్తానని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు 3,000 ఇళ్ళ ఫస్ట్ విడత కింద వాళ్ళకు ₹1,00,000 బిల్లులు 60% వచ్చినాయి. తప్పితే 75% ఇంకా రాలేవు. వాళ్ళు బీస్మిట్ల కానీ అయిపోయినాయి, పిల్లలు లేచినాయి. వాళ్ళు అప్పులు చేసి బంగారం అమ్ముకొని ఆ పునాది తెప్పుకొని కూర్చున్నారు. తప్పితే ఇక్కడ ఉన్న ఎవరైతే పెద్ద మనుషులు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఎవరికి లంచాలు ఇవ్వకుండా అని చెప్పడం జరుగుతుంది. ఇస్తే మాకు ఫోన్ చేయనని చెప్తున్నారు. కానీ కింద ఉన్న సిబ్బంది ఏదైతే వార్డ్ వైజ్గా ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళు వీళ్ళని ప్రజలను మన ఏదైతే ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నారో పేదలు ఆ ఉన్న ఇల్లును కొలగొట్టుకొని ఏదో స్లాబ్ మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పి ఉద్దేశంతో పూర్వకంగా వాళ్ళు ఉన్న ఇల్లు తీసేసి ఇలా కిరాయి ఉంటూ 3-4 వేలు ఖర్చు పెట్టుకొని పని విడిచిపెట్టుకొని ఆ ఇల్లు కోసం కష్టపడుతున్నారు. ఉన్న బంగారం తాకట్టు పెట్టుకున్నారు, అన్ని అమ్ముకున్నారు. ఆ ₹1,00,000 బిల్లులు ఇంకా రాలేవు. సెకండ్ విడత ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ ఇసుక ఈరోజు మన పక్క పొంటున్న వాగు 1,500 పోసే ఇసుక ఇలా 4,000 నుంచి 5,000 దాకా పోస్తున్నారు. దాన్ని ఇమీడియట్గా చర్య తీసుకొని ఏదైతే కట్టుకుంటున్నారో ఇల్లు వాళ్ళకు ఉచితంగా సప్లై చేయవలసిందిగా మా యొక్క డిమాండ్. అదేవిధంగా ఈరోజు స్టీల్ పెరిగింది, సిమెంట్ పెరిగింది, సలాగా మన కంకరౌతు పెరిగింది, ప్రతి ఒక్కటి పెరిగింది, కైకిళ్ళు పెరిగినాయి. వాళ్ళు లేని పోని భారం తలనెత్తుకున్నారు. అదే ఏదో 5 లక్షల మరి మీరే కట్టిస్తే అయిపోతుండే కదా ఇండ్లు, వాళ్ళకి ఈ భారం తగ్గుతున్నట్టు అవుతుండే కదా. కానీ ఇప్పటికైనా కానీ మీరు ఆ ఇచ్చిన బిల్లులు కింది స్థాయి ఉన్న ఆ వార్డ్ ఇన్ఛార్జీలు ఏరియాకు వాళ్ళను కోట్లు కొట్టడానికి సర్వర్ పనిచేస్తలేదు, ఇది పనిచేస్తలేదు అని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు మరి ఏమైనా ఆశపడుతురా తెలియదు. దాన్ని కమిషనర్ గారి దృష్టికి మేము తీసుకుపోదలుచుకున్నాం. ఇప్పటికైనా కానీ వాళ్ళకి వచ్చే బిల్లులు తక్షణమే విడుదల చేయాలని, దీన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తాము. ఎవరైతే లంచాలు అడుగుతారో ఆఫీసర్లు వాళ్ళ పేర్లు మా ఫోన్ నంబర్ ఫోన్ చేయాలి. మేము అందుబాటులో ఉండి మీ పేరును గోప్యంగా ఉంచి ఆ రిపోర్ట్ను మేము కమిషనర్ గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతుంది. నా ఫోన్ నంబర్ కింద పెడతా. ప్రతి ఒక్కరు ఎవరైనా మీకు ఇబ్బంది పెట్టిన ఆఫీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు పెట్టారో అది గోప్యంగా ఉంచుతాం మేము అని తెలియజేయడం జరుగుతుంది. జై భీమ్.